ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ కాళభైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మీ రాసుల వారికి ఎలా ఉండబోతుంది? అయితే నేచర్ను మనం తీసుకుంటే ఈ ప్రకృతి స్వభావాన్ని ఇక్కడ రాజు కుజుడవటం, మంత్రి శనవటం, అందులో క్రోధినామ అంటే కాస్త ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మనకి ప్రపంచంలో యుద్ధాలు కావచ్చు, లేకపోతే కలహాలు కావచ్చు, ప్రభుత్వంతో కూడా కొట్లాడే పరిస్థితి కావచ్చు, ఇలా అనేక విధాలుగా మనుషుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం, మనస్పర్ధలు ఇలా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనందరికీ కూడా ఒక విషయం అర్థం కావాలి. ఒక చిన్న ప్రమాదం పొంచి ఉందంటే కాస్త జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడటానికి ఎక్కువగా మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకోకుండా కాస్త మౌనంగా ఉంటే సమస్యలన్నీ కూడా అవే సర్దుకుంటాయి. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక మాట, మన పీఠంలో ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా మీ యొక్క సమస్యల కోసం పరోక్షంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. గత ఏడాది కూడా చాలామంది శుభ ఫలితాలు పొందారు. ఈ ఏడాది కూడా మీరందరూ శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తాను. అలాగే అన్నప్రసాద సేవ ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి సంకల్పం. అలాగే ఈ ఏడాది మరొక కొత్త ఆశ్రమం అంటే పిల్లల కోసం మనం ఆశ్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దానికి కూడా గతంలో ఒక వీడియోలో చెప్పాను. కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి అభాగ్యులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనకు తెలియచేయండి. ఎక్కువగా మీకు సమయం తీసుకోకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం అంతకంటే మర్చిపోవద్దు. అందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి క్రోధినామ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈ రాశి వారికి అంటే ఏ ఏ నక్షత్రాలు వారు ఈ రాశిలో ఉంటారంటే, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనస్సు రాశిలో ఉంటారు. అలాగే ఆదాయం వీరికి 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మరి ఈ ధనస్సు రాశి వారికి గత ఏడాది కంట ఈ ఏడాది అయితే మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అందులో మీకు గురుడు 6వ స్థానంలో ఉన్నాడు. రాహుకేతువులు 4, 10 స్థానాల్లో ఉండటం, శని కూడా శుభస్థానంలో ఉండటం వలన మీరు అనుకున్న రంగాల్లో రాణించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ప్రతిభగా తగ్గ గుర్తింపును కూడా పొందుతారు. బంధువులలో ఆదరణ అయితే పెరుగుతుంది. అవివాహితులకు కూడా ఇది శుభయోగంగానే చెప్పాలి. అలాగే మీరు చొరవ తీసుకుంటే ఎవరో ఒకరికి ఒక మంచి జరుగుతుంది, ఒక ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక గృహ మార్పు అయితే అనివార్యంగా కనిపిస్తుంది. కాకపోతే మీరు విలువైన వస్తువులను భద్రంగా పెట్టుకోవాలి, అవి అపహరణకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలాగే దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. గృహంలో కాస్త మీరు మీ యొక్క ప్రవర్తన వలనే ఈ వాతావరణం కాస్త సద్దుమణుగుతుంది. అలాగే స్థిరాస్తుల కొనుగోలుకు కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే దళారుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండకపోతే
మోసపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నరఘోష అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీ మీద చాలామంది ఏడుస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే మీ సొంత విషయాల్లో కంటే ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం, అంటే కుటుంబాన్ని పక్కన పెట్టి ఇతర ఏదో ప్రజల్లో మెప్పు కోసం మరొక దానికోసం మీరు ముందుకు వెళ్ళినట్లయితే కుటుంబ వాతావరణం దెబ్బతినే పరిస్థితులు, కుటుంబంతో మీకున్నటువంటి రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి. కాబట్టి మీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక అనుకోకుండా కొన్ని ఖర్చులు వచ్చి పడతాయి, అవి చేయాల్సి ఉంటుంది. అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా మీకు తప్పవు. అయితే ఊహించని సమస్యల్లో చిక్కుకోవటం, ఆఖరికి మనకి దైవబలం కావచ్చు, ఈ బలాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి గ్రహస్థితులు కాస్త మీరు బయటపడడానికి ఆఖరి నిమిషంలో ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈలోగా చాలా టెన్షన్ వాతావరణం అంతా కూడా ఉంటుంది. అలాగే కుటుంబపరంగా కూడా ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముందుగా కుటుంబాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా ఇబ్బందులు అయితే తప్పవు. అది మహిళలకైనా లేదు పురుషులకైనా ఎవరికైనా ఇది వర్తిస్తుంది. అలాగే ధనుసు రాశి ఉద్యోగుల గురించి చూస్తే మీకు కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి కొన్ని పరిస్థితులు అయితే ఎదురవుతాయి. అలాగే ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చు కూడా అంతకు మించి జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఉద్యోగం మారాలి అనుకునే వారికి మార్పుకు శుభపరిణామాలుగానే ఉంటాయి. అలాగే కొంతమందికి ఉద్యోగస్తులకి పర్మనెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఉద్యోగంలో స్థిరపడే యోగ్యత కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు చూస్తున్నట్లయితే మీ వ్యాపారాలు మంచి ఫలితాలే వస్తాయి. అన్ని రకాల వ్యాపారస్తులు కూడా లాభపడే సూచనలే ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్లో అయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొంతమంది వ్యాపారస్తులకి ఆరంభంలో మీకు కాస్త నష్టాలు వచ్చినప్పటికి కూడా తర్వాత మీరు లాభాలు చూడగలుగుతారు. అలాగే ఇనుము స్టీల్ వ్యాపారస్తులకి అంతగా అనుకూలత అయితే కనిపించటం లేదు. మరి కళాకారులకు చూసినట్లయితే ఈ ఏడాది బాగానే ఉంటుంది, అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా కాస్త నిలదొక్కోగలుగుతారు. కాకపోతే ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి. విద్యార్థులకైతే మీకు గురుబలం వలన మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి కూడా మంచి ర్యాంకులు రావటం, కోరుకున్న కళాశాలల్లో మీకు సీట్లు కూడా రావటం జరుగుతుంది. అలాగే క్రీడాకారులకు కూడా కాస్త అనుకూలంగానే ఉంది. వ్యవసాయదారులకైతే 2 పంటలు కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. కౌలుదారులకు కూడా కాస్త అప్పులు తీర్చటం, అలాగే ఆదాయాన్ని కూడా కొద్దో గొప్ప పెంచుకునేటువంటి పరిస్థితులు అయితే వ్యవసాయదారులకు కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకైతే ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు, సేవా కార్యక్రమాలు చేయటం వలన ఈ ఫాలోయింగ్ పెరగటం, ఆశించిన పదవి కాకపోయినా ఏదో ఒక పదవి లభించటం, అలాగే ఎన్నికల్లో కాస్త తక్కువ మెజారిటీతోనైనా గెలుపుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ వ్యక్తిగత జాతకాలను కూడా చూపించుకోండి, మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఓవరాల్గా చూస్తున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మీకు 70% వరకు బాగానే కనిపిస్తూ ఉంది. ఇబ్బందులు అయితే లేవు. కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళిపోయినట్లయితే అన్నీ బాగానే ఉంటాయి. మరి ఈ రాశి వారు రాహుకేతువులకు ఎక్కువగా మీరు పూజలు చేసుకోవాలి. అంటే మానసాదేవిని పూజించటం, అలాగే జంట సర్పాలకి మీరు ప్రతి ఆదివారం రాహుకాలంలో సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య జంట సర్పాలకి కనీసం నీటితోనైనా అభిషేకం చేయటం, వాటి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయటం, రాహుకేతువులకి క్షమాప్రార్థన చెప్పుకుంటే అన్నీ కూడా మీకు సమస్యలన్నీ తొలగిపోతాయి, అంతా బాగుంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు నిరంతరం పఠించేటువంటి మంత్రం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా పఠిస్తే, భైరవుని ఆరాధిస్తే సమస్యలు అవే పటాపంచలైపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.